విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్లిన కొంతమంది యువకులు రష్యా దేశ యుద్ధ సైనికులుగా మారుతున్నారు. కొన్ని ఏజెన్సీ సంస్థలు మన దేశ నిరుద్యోగులకు రష్యాలో మంచి ఉద్యోగం చూపిస్తామని మభ్యపెట్టి రష్యా యుద్ధభూమిలో నెట్టేస్తున్నారు. రష్యన్ ఆర్మీ ఆయుధాలు చేతికందించి ఉక్రెయిన్పై యుద్ధానికి యువకులను పురిగొల్పుతున్నారు. తెలిసి తెలియక యుద్ధంలో పాల్గొని ప్రాణాలు కోల్పోయిన వారు కొందరైతే, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుజీవుడా అంటూ బయటపడ్డవారు మరికొందరు. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో చిక్కుకొని నరకం అనుభవిస్తున్న యువకులపై ఎక్స్ న్యూస్లో స్పెషల్ స్టోరీ. న్యూఢిల్లీ నుండి తమిళనాడు రాష్ట్రాల వరకు విస్తరించి ఉన్న మానవ అక్రమ రవాణా నెట్వర్క్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా సాగుతున్నట్లు ఆరోపణలున్నాయి. రష్యాలో లాభదాయకమైన ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వారిని ఆర్మీలో బలవంతంగా భర్తీ చేస్తున్నారు కొందరు ఏజెంట్లు. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన యువకులను మభ్యపెట్టి రష్యాలో లాభదాయకమైన ఉద్యోగాలు ఇప్పిస్తామని పురమాయిస్తున్నారు కొంతమంది ఏజెంట్లు. వారి ఉచ్చులో పడ్డ యువకులు రష్యాకు వెళ్లిన తరువాత దారుణంగా మోసపోతున్నారు. వారికి అర్థం కాని భాషలో అగ్రిమెంట్లు చేయించి బలవంతంగా ఆర్మీలో చేర్చేస్తున్నారు. అక్కడికి వెళ్లిన తర్వాత పాస్పోర్ట్ లాక్కొని యుద్ధంలో పాల్గొనేలా బలవంత పెడుతూ యుద్ధంలో పోరాడే విధంగా శిక్షణ కూడా ఇస్తున్నారు. ఇలా రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకున్న వారిలో 100 మంది భారతీయులున్నారని సమాచారం. ఇప్పటి వరకు 4 భారతీయ యువకులు యుద్ధంలో మరణించారు. యువకుల్ని మోసగించి రష్యా ఆర్మీలో చేర్పించిన 4 భారత్లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో హర్యానాకు చెందిన కొందరు యువకులు ఆర్మీ యూనిఫామ్లు ధరించి ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొంటున్నట్లు సెల్ఫీలు పంపారు. తమను రక్షించాలని వేడుకున్నారు. దీంతో వారిని రక్షించి భారత్కు రప్పించింది కేంద్ర ప్రభుత్వం. ఇలాగే రష్యా యుద్ధంలో చిక్కుకున్న తెలంగాణ యువకుడొకరు బతుకుజీవుడా అంటూ బయటపడ్డాడు. నారాయణపేట జిల్లా కేంద్రానికి చెందిన సూఫియాన్ 24 ఏళ్లు. ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. గత 2 ఏళ్లుగా దుబాయ్లోని ఒక హోటల్లో పనిచేస్తున్నాడు. రష్యాలో మంచి ఉద్యోగాలున్నాయని మభ్యపెట్టి సూఫియాన్తో పాటు మరో 4 యువకులను రష్యాకు పంపారు ఏజెంట్లు. రష్యా భాషలో ఉన్న అగ్రిమెంట్లపై సంతకాలు చేయించి సైన్యంలో చేర్పించారు. ఇతనితో పాటు వెళ్లిన హైదరాబాద్కు చెందిన హసన్ అనే యువకుడు యుద్ధంలో ప్రాణాలు కోల్పోయాడు. అతని మృతదేహం కోసం వారి కుటుంబీకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదంతా చూసిన సూఫియాన్ వణికిపోయాడు. ప్రాణభయంతో ఇండియాలో ఉన్న తన తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. తండ్రి జహూర్ వివిధ రూపాల్లో ప్రయత్నాలు చేసి సూఫియాన్ను ఇండియాకు రప్పించుకున్నాడు. ఉపాధి పేరుతో మోసం చేసి యువకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మీకోసం మీ వెంటే ప్రశ్నించే గొంతుక ఎక్స్ న్యూస్.